మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు ప్రత్యేక వార్తల కార్యక్రమం. నేనే మీ షల్లి ప్రియ. గత కొద్ది రోజులుగా మన దేశంలో సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాలు, ఆరోగ్య పాలసీలు, ప్రకృతి ఉల్లాసాలు, రాజకీయ విమర్శలు, దేశ విదేశీ బాధ్యతలు, ఇలాంటివన్నీ సమగ్ర విశ్లేషణగా మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. ఈ రోజు న్యూస్ లో అధికారులు, నాయకుల మాటలు, విజయగాథలు, మానవీయ సంఘటనలు వంటి విషయాలన్నీ కూడా మనం ఈ న్యూస్ లో తెలుసుకోబోతున్నాం. మొదటగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉపాధి పథకం, ఈకేవైసీ తప్పనిసరి. ఉపాధి కూలీలకు పన్నులు, బిల్లుల చెల్లింపులో ఇప్పుడు ఈకేవైసీ విధానం తప్పనిసరి అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 56,581 మంది ఇక్కట్లలో ఉన్నారు. 81% ఈకేవైసీ పూర్తయింది. అక్రమాలకు చెక్ పడేందుకు 2 సార్లు పని వద్ద ఫోటో తీయాల్సిన నిబంధనను అధికారులు తెచ్చారు. పట్టణాల్లో నివాసం ఉంటున్నారు, వలసలు, మరణాలు వంటి కారణాలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాయి. పనికిరాని వారికి బిల్లులు ఇవ్వడాన్ని ప్రభుత్వం ఆపేసింది. ఆరోగ్య పాలసీలు, ప్రభుత్వ ప్రయత్నాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పేదరికం లేని సమాజం ఏర్పాటు చేయడం. ముఖ్యమంత్రి చంద్రబాబు పాటించబోతున్న సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రతి కుటుంబానికి 25 లక్షల గొప్ప ఆరోగ్య బీమా, 2.5 లక్షల బీమా పొందే ఉపకారం. ఆరోగ్యం లేకుంటే ఆస్తికి, హోదాకు, డబ్బుకి విలువ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శంకర కంటి ఆసుపత్రిలో కొత్త సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు కృషి చేస్తున్నామన్నారు. వన్యప్రాణులు, మానవ సంఘర్షణ నివారణ. చిత్తూరు జిల్లా రైతులు ఏనుగులు, కోతుల దాడుల వల్ల నష్టపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10 నుండి 12 ఎకరాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. గజరాజులకు రేడియో కాలర్లు అమర్చి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. ముసలిమడుగులో ఏనుగుల శిబిరం, నగరవనం, నిరోధక కంచెల ప్రారంభోత్సవం జరిగింది. 11 పాయింట్ల నివేదికపై ఈ నెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమర్శలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 1.15 లక్షల ఉద్యోగాలున్నాయని ప్రకటించిన కేసీఆర్ 10 ఏళ్లలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకు 1.86 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి, కానీ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలా అని సవాల్ చేశారు. 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి ఆత్మను కేసీఆర్ చంపేశారు అని ఆరోపించారు. బీహార్ ఎన్నికలు రెండో విడత. బీహార్ ఎన్నికల రెండో విడతలో 122 స్థానాలకు పోటీ జరుగుతుంది. మొత్తం 1302 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 136 మంది మహిళలు, 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 45,399 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 42, ఆర్జేడీ 33, ఇతరులు సమూహంగా గెలుచుకున్నారు. భీమవరం జిల్లా అత్యాచారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మంచికలేని ఓ వ్యక్తి తల్లి, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. గనుపూడి శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేక ఇంట్లోనే ఉన్నాడు. తెల్లవారుజామున కత్తితో దాడి చేసి ఇద్దరిని అక్కడికక్కడే చంపేశాడు. అనంతరం స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు విచారణ చేపట్టారు. విషాదం మిగిలింది. భారత అంగోలా సంబంధాలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలాలో పర్యటించారు. చమురు, సహజ వాయు, అరుదైన ఖనిజాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఎరువులు, వజ్రాల శుద్ధి రంగాల్లో కూడా అవకాశాలు పరీక్షిస్తున్నారు. భారత కంపెనీలు విద్యుత్ వాహనాలు, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ రంగాల్లో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంగోలాలో భారత రాష్ట్రపతి పర్యటన ఇదే మొదటిసారి. ఆధ్యాత్మిక రాజధాని లక్ష్యం. ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాల బలం, ఆధ్యాత్మిక శక్తి అద్భుతమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని అవుతుందని చెప్పారు. పౌరస్మృతి, మత మార్పిడి నియంత్రణలో ఉత్తరాఖండ్ తీరును ప్రశంసించారు. యోగా, ధ్యానం కేంద్రాలను ప్రపంచంతో అనుసంధించాలని సూచించారు. ఆరోగ్య పర్యాటకంలో రాష్ట్రం గత 25 సంవత్సరాల్లో అద్భుత పురోగతి సాధించిందన్నారు. భారత్ మాల్దీవుల సంబంధాలు, కొత్త విమానాశ్రయం. భారత్ రుణ సహాయంతో మాల్దీవుల్లో హనిమాదు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. మాల్దీవు అధ్యక్షుడు మయిజ్జు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇది ఆర్థిక పరివర్తనకు, సామాజిక అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా సహకరించింది. దేశ సంబంధాలు బలోపేతం కావడానికి ఈ ప్రాజెక్టు కలిసొచ్చింది.
సూపర్ తుఫాను పుంగ్వాంగ్. ఫిలిప్పీన్స్ దేశాన్ని పుంగ్వాంగ్ సూపర్ టైఫూన్ వణికిస్తోంది. గరిష్టంగా 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. ఆ ఘటనల్లో 2 మరణించారు. తుఫాను ప్రభావం 3 కోట్ల మందికి ఉంటుందని ముందస్తు అంచనా. మెరుపు వరదలు, కొండ చర్యలు, భారీ అలలు దాటికి ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ఇండియా స్ట్రాటజిక్ ఫండ్. భారత పరిశ్రమల శాఖ సిఐఐ ఐడిఎస్ఎఫ్ అనే డెవలప్మెంట్ స్ట్రాటజిక్ ఫండ్ ఏర్పాటును కోరుతోంది. 2047 నాటికి ఈ నిధి 1.3 నుండి 2.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా రుణాలు, వ్యూహాత్మక పెట్టుబడులు అమలు చేయవచ్చని చెప్పారు. దేశ వ్యూహాత్మక భవిష్యత్తుకు ఇదొక ఆధారంగా నిలవనుంది. వ్యవసాయ, పరిశ్రమ రంగ ప్రేక్షకాభివృద్ధికి దీనివల్ల అవకాశాలు మెరుగవుతాయి. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో అనీష్ బన్వాలా రజత పథకం సాధించారు. 25 మీటర్లు ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 2 షూటాఫ్లు దాటి 2వ స్థానం పొందారు. ఫైనల్లో ఫ్రాన్స్ కు చెందిన క్లెమెంట్ బెసెట్ తో పోటీలో రజతంతో సరిపెట్టుకున్నారు. భారత మిక్స్డ్ టీం ఫైనల్ చేరడంలో విఫలమైంది. భారతదేశానికి ఈ విజయం చాలా స్ఫూర్తిదాయకరం. ఇదే ఈ రోజు రన్ టీవీ తెలుగు ప్రధాన వార్తల విశ్లేషణ. భారత జనజీవనం, అభివృద్ధి, రాజకీయాలపై మరిన్ని విశ్లేషణలు, తాజా సంచలనాలు మీకు చేరవేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మరిన్ని విషయాల కోసం చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.